స్పెషల్ డ్రైవ్ నేను సోనియా. జూబ్లీ హిల్స్ ప్రచారానికి కొన్ని గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. మిగిలిన ఈ గంటల్లో పార్టీలు తమ చెమటోడ్చుతున్నాయి. దొరికిన ఛాన్స్ ను వదలకుండా అన్ని పార్టీలు గ్రూపులుగా విడిపోయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 17 రోజులుగా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. రోడ్డు షోలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, కళా ప్రదర్శనలు ఇలా ఏది వీలైతే అది చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుండే లీడర్లు బస్తీలో పాగా వేశారు. ఇక ఇప్పటికే హాట్ కామెంట్స్ వచ్చాయి. ఎవరి బలాన్ని వాళ్ళు చూపించుకుంటున్నారు. ఎక్కడ ఎవరు కూడా తగ్గేదేలే అన్న లెవెల్లో ఇక పంచ్ డైలాగ్లు, హాట్ కామెంట్స్ పేలిపోతున్నాయి. మొన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు, వారి ఓట్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు, కాంగ్రెస్ లేకపోతే వారికి భద్రత లేదన్న ధోరణిలో మాట్లాడారు. సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో హాట్ చర్చకు దారితీశాయి. ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు సీఎం స్థాయిలో ఆ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పొలిటికల్ విశ్లేషకుల వాదన. రేవంత్ అలా అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నేనేమి తక్కువనా అన్న లెవెల్లో భారీ డైలాగ్ పేల్చారు. బీజేపీ అంటే హిందువు, హిందువు అంటే బీజేపీ అంటూ రీసౌండ్ చేశారు బండి సంజయ్. ఆ పంచ్ కామెంట్ ఏంటో చూద్దాం. ఇది హిందూ ముస్లిం మధ్య వారణ. నేను ఇక్కడ భయపడను కాదన్నా. వార్ వంచడావు మాకు వచ్చిందడవు వార్ వంచలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ గవి నడగదన్న నా దగ్గర ఉంటే పీక్తే బతికిన హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జుబ్లీస్ లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జుబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జుబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యాంగం మార్చాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే నేను చెప్తున్నా, హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఇలా రెండు వైపులా ఇలాంటి డైలాగ్స్ రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరికి వారు వర్గాల బుజ్జగింపు కోసం కామెంట్స్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెక్యులర్ కంట్రీలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు భావ్యమైన టాక్ వస్తోంది. అయితే మరో 48 గంటల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాంటి టైంలో కూడా ఇంకా ఎలాంటి పంచ్లో పేల్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఏది లాభం, ఏది నష్టం, ఎవరికి గట్టి పట్టు ఎక్కడుంది, ఎవరికి ఏ ప్రాంతంలో పట్టు సడలింది, ఎవరు పై చేయి సాధిస్తారు, ఓట్ల పోలరైజేషన్ లో రెండు జాతీయ పార్టీల గీతలు చెరిపేశాయా, స్థానిక అంశాలను పక్కన పెట్టి మతాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నాయా, ఒక్క ఉప ఎన్నికలో ఏంటి వింత విచిత్ర పోకడలు, ఇక చివరి టైంలో ఎలాంటి డైలాగ్స్ పేల్తాయి, ఎవరు ఎలా స్పందిస్తారు? ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం రాజకీయంగా అయితే మతాలను లాగుతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఏంటి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది? సోనియా, గుడ్ మార్నింగ్. జనరల్ గా అయితే అన్ని మతాలను సమానంగా గౌరవించాలి,
భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం అనేది ఉంటా ఉంటుంది, రాజ్యాంగ పరంగా నడిచేటువంటిది భారతదేశంతో పాటు ఈ ఎన్నికలలో ఏ ఎన్నికలైనా కానీ మతపరంగా ఓట్లు అడగకూడదు అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇక నెంబర్ 3 ఏంటంటే ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి విధానాలు కానీ నిర్ణయాలు కానీ పరిపాలనా విధానాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ మతపరమైనటువంటి కోణంలో చూడకూడదు, అన్ని మతాలు సమానమే అన్నటువంటి కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. తో పాటు సెక్యులరిజం అన్నటువంటి ఆ పదాన్ని కాపాడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతంలోంచి బయటకు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే సెక్యులర్ పార్టీ అనేటువంటి సిద్ధాంతం బయటకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ కంప్లీట్లీ వేరు. ఎందుకంటే మేము హిందూ పార్టీ, రామరాజ్య స్థాపనే మా ధ్యేయం. సో భారతదేశం మొత్తం కూడా హిందూ దేశం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడం, ఒక మతాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానమే. ఇక్కడ మతపరంగా కాదు, ఇది ప్రజల పరంగా జరిగేటువంటి పరిపాలన అన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం. బట్ ఆ సిద్ధాంతాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు, ఇది కాంగ్రెస్ అంటేనే ముస్లింస్, ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, సైద్ధాంతికత్వాన్ని మార్చేశారు. అయితే దీనిపైన ఇప్పటివరకు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. తో పాటు రేవంత్ రెడ్డికి మద్దతుగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రులు కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లింస్, ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అని జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో చేసినటువంటి కామెంట్స్ ఎందుకు ఇంత దిగి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే పక్కన పెట్టి, సెక్యులరిజాన్ని పక్కన పెట్టి ఒక వర్గం ఓట్ల కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత తాపత్రయపడుతోంది? ముఖ్యమంత్రి రోడ్ల మీదకి వచ్చి, గల్లీల్లోకి వచ్చి ముఖ్యమంత్రి ప్రచారం చేయడం తప్పేం కాదు. గతంలో కూడా ముఖ్యమంత్రులు ప్రచారాలు చేస్తారు. అయితే బై ఎలక్షన్స్ లో, ఉప ఎన్నికల్లో ఈ స్థాయిలో గల్లీల్లోకి వచ్చి ప్రచారం చేసిన సందర్భాలు మాత్రం తెలుగు చరిత్రలో లేవు. ఈవెన్ హుజరాబాద్ తీసుకున్నా కానీ, దుబ్బాక తీసుకున్నా కానీ ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు బహిరంగ సభలు పెట్టారు తప్ప గల్లీలో ప్రచారం వచ్చి రోడ్ షోలు చేసినటువంటి పరిస్థితులు మాత్రం ఎప్పుడు లేవు. బట్ ఇది మాత్రం తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక కోసం నియోజకవర్గాల్లోకి వచ్చి అక్కడటువంటి మతపరమైనటువంటి ఓటు బ్యాంక్ కోసం అజరుద్దీన్ని మీ వాడిని మంత్రిని చేశాం, మైనార్టీ శాఖను కూడా ఇచ్చామంటే ఎట్లాంటి మతపరమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇక దీనికి కౌంటర్ గా ఆజ్యం పోసినట్టు బండి సంజయ్ హిందువులంతా బీజేపీ కోటేయండి, ఇది హిందూ ముస్లింలకు జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పేసి ఇంకో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక, ఒక ఎమ్మెల్యే అక్కడ మరణాంతరం జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇదే బీజేపీ నాయకులు గతంలో నేరుగా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మా కాన్సన్ట్రేషన్ జూబ్లీహిల్స్ కాదు, మా కాన్సన్ట్రేషన్ ప్రస్తుతానికి తెలంగాణ కాదు, మా కాన్సన్ట్రేషన్ ప్రస్తుతానికి బీహార్ ఉంది, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది, ఆ తర్వాత కేరళ ఉంది, ఆ తర్వాత అస్సాం ఉంది, ఒడిశా ఉంది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్నికలు ఉన్నాయి. రానున్నటువంటి సంవత్సరంలో తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్నాయి. సో వీటి తర్వాత మేము తెలంగాణను కాన్సన్ట్రేట్ చేస్తాం, తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాదు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ మతపరమైనటువంటి విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అదృష్టం కొద్దీ ఇక్కడ అల్లర్లు, గొడవలు, మతపరమైనటువంటి యుద్ధాలు జరగట్లేదు. ఇది జనాలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు తెలంగాణలో, దట్టు హైదరాబాద్ లో అని చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు. పల్నాటి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మిట్ట నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కంబోజ్ వెంకటేశ్వర్లు గారు జాయిన్ కాబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే, మిట్ట నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే నమస్తే అండి. ఐ థింక్ వెంకటరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వినిపిస్తోందా? వాయిస్ క్లియర్ ఉందా? నమస్తే అండి. నమస్తే, వాయిస్ క్లియర్ ఉందా? ఒక్కసారి పీసీఆర్ నాకు రావట్లేదు, చూడండి ఒకసారి. నమస్తే. వెంకటరెడ్డి గారు, ఇది హిందూ ముస్లింల పంచాయతీయా, హిందూ ముస్లింల యుద్ధమా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఒక మతాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్ రెడ్డి అట్లే మాట్లాడుతున్నారు, మీరు అట్లే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ నుంచి 30,000 బుర్కాలను తెప్పించి ఇక్కడ ఓట్లు గుద్దిస్తున్నారని అరే ఎన్ని వస్తే అన్ని మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉన్నాయా వాటికి? మీరు పాకిస్తాన్ నుంచి బుర్కాలు తెప్పించి ఇక్కడ ఓట్లు వేస్తున్నారంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? బార్డర్ దాటి దేశంలోకి ఎట్లా వస్తున్నారు? పాకిస్తాన్ నుంచి చొరబడి ఎట్లా ఇండియాలోకి వస్తున్నారు? చాలా పెద్ద కామెంట్లు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేస్తున్నటువంటి కామెంట్లు. మరి అంత దిగి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఇంత టూ మచ్ గా రెచ్చగొడతారా? ఏం మాట్లాడతారు వెంకరెడ్డి గారు? అందరికీ నమస్కారం శ్రీకాంత్ గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడలే ముందు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. బేసిక్ గా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇంతకుముందు. ఏమన్నారు వాళ్ళు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ
ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇజ్జత్ ఉంది, గౌరవం ఉంది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లక్ష్యంతో గెలవాలన్న ఆలోచనతో మరి ఆ విధంగా మాట్లాడటం కరెక్టా కాదా? 20% ముస్లింలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంటే ఆ 20% ఓట్ల కోసం దిగజారి మాట్లాడటం కరెక్టా కాదా? ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? 80% హిందువులు వాళ్ళకి అక్కర్లేదా? కాంగ్రెస్ పార్టీకి 80% హిందువులు వాళ్ళకి ఓట్ వేయలేదా? 80% హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి గెలిపించలేదా? ఎందుకు మాట్లాడుతున్నారు? దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ గెలిపే ముఖ్యమా వాళ్ళకి? ఒకవేళ నిజంగా సీటు గెలిస్తే రేపన్నా సీటు గెలిచిన తర్వాత ఇంకేమైనా డెవలప్మెంట్ జరుగుతా? ఏం జరగదు ఇక్కడ. వాళ్ళే ముఖ్యమంత్రి గారే చెప్పారు, మా దగ్గర ఏ డబ్బులు లేవు, మీకు పోసినా కూడా డబ్బులు రావు, ఎక్కడ కూడా ఎవరు కూడా అప్పులు కూడా పుట్టట్లేదు, మేము ఏం చేయగలుగుతామని. అందుకని జూబ్లీహిల్స్ ప్రాంతంలో, జూబ్లీహిల్స్ లో కూడా 23 నెలల కాలంలో ఏమి చేయలేని కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఓట్ల కోసం, ఓట్ రాజకీయం కోసం అపీస్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక మైనారిటీ వ్యక్తిని నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత కూడా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు అంటే డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం పనిచేస్తా ఉంది, ముస్లింల ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తా ఉంది. వాళ్ళు ముందు నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు క్లియర్ చెప్పారు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తున్నాం, ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ ముస్లిం. వాళ్ళని కూడా అడుగుతాను, నర్సయ్య గౌడ్ గారు కూడా అడుగుతాను. ఒక బీసీ అభ్యర్థిని పెట్టి హిందూ ముస్లిం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరంలోకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? అంశం అట్లా ఉంచితే మరి ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు? పాకిస్తాన్ నుంచి 30,000 బుర్కాలు వచ్చి ఈ రోజు ఓట్లు కుదరడానికి ప్రయత్నిస్తున్నారు. మరి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? పాకిస్తాన్ నుంచి 30,000 బుర్కాలు వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు వేస్తుంటే సెంట్రల్ బలగాలు ఏం చేస్తున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? అంటే వ్యవస్థల్ని మొత్తం పక్కదారి పట్టించేసి అసలు వ్యవస్థలు పనిచేయట్లేదా దేశంలో? శ్రీకాంత్ గారు, బుర్కాలు అంటే అది డ్రెస్సులు మాత్రమే. డ్రెస్సులు అంటే ఇక్కడ ఉన్న కూడా వేసుకోవచ్చు. చెప్పాలంటే వాళ్ళు దొంగోట్లు వేయొచ్చు, ఇంకొకటి వేయొచ్చు. పాకిస్తాన్ నుంచి బుర్కాలు తెప్పియచ్చు, కానీ మనుషులు తెప్పియలేరు కదా. డెఫినెట్ గా పాస్పోర్ట్ ఉండాలి, వీసాలు ఉండాలి, అంత ఈజీ కాదు. ఆ ఉద్దేశంతో మాట్లాడుంటారు. రెండవది నేనేమంటున్నా, ఇప్పుడు ఈవెన్ అభ్యర్థి కూడా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు లేరని, రాజకీయ నాయకులు లేరని, సీనియర్ లేరని చెప్పి వాళ్ళు ఎంఐఎం పార్టీ పోటీ చేసిన వ్యక్తిని ఇండిపెండెంట్ పోటీ చేసిన వ్యక్తిని అరువు తెచ్చుకున్న పరిస్థితి కనపడుతుందంటే వాళ్ళు ఏ విధంగా దిగజారి మరి ఆ అభ్యర్థిని తీసుకొచ్చారో మనకు అర్థం అవుతా ఉంది. వాళ్ళ ఇంత పెద్ద పార్టీలో, ఇంత పెద్ద రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు పరిపాలించిన పార్టీలో అభ్యర్థి దొరకలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే 40% ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ అవుతా ఉందో ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా, దాంట్లో 20% ముస్లిం ఉంటారు. కాబట్టి ఆ ముస్లింల టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ ఆడుతా ఉంది తప్పితే, ఎందుకంటే అదే బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీని భుజాలెత్తుకొని ఆ రోజు గోపీనాథ్ గారు గెలిచారు, 2 సార్లు గెలిచారంటే డెఫినెట్ గా అది ముస్లింల అండతోటి గెలిచిన ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా హిందువులను పోటీలో ఉన్నారా? ఒకవైపు 30,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అంటోంది, 50,000 మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో భారతీయ జనతా పార్టీ గెలుపుకు దగ్గరలో ఉన్నారా కనీసం? లేదంటే గతంలో 25,000 ఓట్లు వచ్చాయి, ఈసారి అంతకు రీచ్ అవుతారా? అట్లీస్ట్ డిపాజిట్ అయినా వస్తుందా అని ఈరోజు పొన్నం ప్రభాకర్ కూడా 2 రోజుల నుంచి అదే మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఇదే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని చెప్పారు. కానీ మొన్న నుంచి మొదలు పెడితే, మొన్న నుంచి ప్రచారం జోరుగా సాగించిన తర్వాత, బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత, కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెఫినెట్ గా లెక్కలు మారుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది మా పౌటి అంతా కూడా కాంగ్రెస్ పార్టీతోటే, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని లక్ష్యంతో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 23 నెలల కాలంలో చేసిన శూన్యం అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలని ఆలోచనతోటి 80% హిందువులు ఏకమైపోయి డెఫినెట్ గా గెలిపించాలని లక్ష్యంతో మరి ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, తప్పేం కాదు. ఎవరైనా గెలవచ్చు, గెలుపు కోరుకోవడం పెద్ద తప్పేం కాదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అదృష్టం కొద్ది నేను నా ఇంట్రోలో మొదటి మాటల్లో కూడా చెప్పా, జనాలు చైతన్యవంతులు కాబట్టి హిందూ ముస్లింలకు రెచ్చగొట్టినా గానీ ఎక్కడా ఎట్లాంటి విద్వేషాలు పెరగడం లేదు. అదొకటి మాత్రం అదృష్టం అని చెప్పాలి. నర్సయ్య గౌడ్ గారు, ఓ సామెత ఉంటది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి. మీ వాయిస్ క్లియర్ ఉంది. పాయింట్ నెంబర్ 1, ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి
తన్నిపోయినా గానీ అక్కడ బాంబు లేకుండా ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ చేస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇక్కడ పాయింట్ నెంబర్ 1. అటు బీజేపీ కూడా మళ్ళా పాకిస్తాన్ బురకాలని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. అంటే రెచ్చగొట్టి ఓటు బ్యాంకును పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అభివృద్ధి చూయించి ఓట్లేసేటువంటి పరిస్థితి లేదా? ఒక ముఖ్యమంత్రి పక్క నియోజకవర్గమే 10 కిలోమీటర్లు కూడా ఉండదు, ముఖ్యమంత్రిని చూసి ఓటేసేటువంటి పరిస్థితి లేదా? ఓటు అడుగుతున్నాం అని చెప్పి మరీ అడుక్కోవాల్సినటువంటి దీనస్థితిలోకి ఎందుకు వెళ్లారు? ఎందుకు రెచ్చగొట్టి ప్రచారాలు చేస్తున్నారు? మోరోవర్ బీసీ నినాదం ఏమైపోయింది? బీసీ అభ్యర్థి బీసీలంతా ఓటేయండి అన్నటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. మైనార్టీల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కుండ బద్దలు కొట్టేసింది ముఖ్యమంత్రి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు మీకు ఒక 2-3 ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. నెంబర్ 1 ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడిండు, ముస్లింలకు ఇజ్జత్ ఉంటది, కాంగ్రెస్ ఉంటేనే, కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అని మాట్లాడిండని ఇది ఒకటి చెప్పారు కదా మీరు. నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ నిర్ద్వంద్వంగా హిందువుల గురించి మాత్రమే మాట్లాడుతుందంటే ఈ దేశంలో మిగతా వర్గాలను పట్టించుకోము అని తేల్చేసిందని. కాబట్టి మేమేమంటున్నట్టు మీ సెక్యులర్ పార్టీ కాబట్టి మేము ఉన్నాము, మీకు హిందువులతో పాటుగా మిమ్మల్ని కూడా మేము చూసుకుంటాము, మీకు ఇజ్జత్ ఇస్తాము అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. అంతేగాని హిందువులను వేరు చేసి ముస్లింలను మాత్రమే చేస్తామని ఏ పార్టీ మాట్లాడదు. పార్టీ పరమైనటువంటి మాట వాస్తవం కదా? కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అంటేనే కాంగ్రెస్. దాని అర్థమే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని వర్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ విభజించి పాలిస్తుంది, దేశాన్ని 2 ముక్కలుగా చూస్తున్నది, కేవలం హిందువులు మాత్రమే మా ఓటర్లని చెప్తుంది, మిగిలిన వాళ్ళని పట్టించుకుంటలేదు. కాబట్టి మేమున్నాం, కాంగ్రెస్ పార్టీగా మేమున్నాం, ముఖ్యమంత్రిగా నేనున్నా, హిందువులతో పాటు మీకు కూడా ఇజ్జత్ ఉంటది, మీకు కూడా విలువ ఉంటది, మీకు కూడా కాపాడతామని చెప్పడంలో ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడండి, కానీ కేవలం ముస్లింల పార్టీ అని మాట్లాడలేదు. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఈ దేశ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూశారు కదా 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిస్తే పుస్తెలు గుంజుకపోతారు, 2 ఇల్లు ఉంటే 1 ఇల్లు గుంజుకపోతారు అని ఈ దారుణాన్ని ఇంత దిగజారి మాట్లాడితే 240 వచ్చినాయి. మరి మనం ఏమనాలి? పంచుకున్నారా? నాకు అర్థం కాదు. ఓట్లు ఇప్పుడు ప్రజల నిర్ణయం అనేది ఒకటి ఉంటది. ముస్లింస్ మాకేంద్ర, హిందువులు మాకేంద్ర అని చెప్పేసి ఓట్లను పంచుకునేటువంటి పరిస్థితి దేశంలో దాపురించిందా? వచ్చిన జరిగే పాలన, వచ్చే చేసేటువంటి అభివృద్ధి, అందే సంక్షేమ పథకాలు ఇవే కదా ఓటు నిర్ణయించేది. శ్రీకాంత్ గారు నేను అటే వస్తుంది. ఇంకొక మాట కూడా మీరు చెప్పారు, దానికి కూడా సమానం చెప్పి మిగతా విషయానికి వస్తారు. మీరు ఇంకొక విషయం ఏంటంటే అంటే పాకిస్తాన్ ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి బుర్కలు తీస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు కదా. నేను కూడా అంటున్నాను, నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ చెప్పడమే తప్ప, బూచిగా చూపించడమే తప్ప, ఎంఐఎంను బూచిగా చూపించడమే తప్ప వాళ్ళకి ఇంకొక పనే లేదు. నేను అంటున్నా చికెన్ నెక్ మీద టార్గెట్ చేస్తా అని మ్యాప్ లో 7 సిస్టర్స్ ను కలుపుకొని వివిధ దేశాల ప్రధానమంత్రులకు, ముఖ్యమైన నాయకులకు పటాలు పంచుదంటే ఏం చేస్తుండదు మోడీ గారు? ఒక మాట నరసింహగౌడ్ గారు, ఒక మాట మీరు అన్న మాట పైన ఇంకో మాట అంట. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, సిగ్నల్ ఇష్యూ ఉందా? పీసీఆర్ ఎనీ ఇష్యూ? సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. బట్ ఏమైనా జూబ్లీహిల్స్ ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. సో ఈరోజు సాయంత్రానికి ఇక మైకులు బంద్ కాబోతున్నాయి, ఆ పిడికిళ్ళన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. సో ఇక ఏం జరగబోతోంది? ఇక పోల్ మేనేజ్మెంట్ అని లేదంటే ఆకర్షించేటువంటి ప్రయత్నాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. డబ్బులు వంచుతున్నారు ఓటర్లకు అంటూ వీడియోలు బయటకు వస్తున్నాయి. 2 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు వంచుతున్నారని బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు వంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ఇట్లా ఈ వర్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రజలు మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓట్ వేయాలి. సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు, సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ఓట్ వేయాలో వాళ్ళ డెసిషన్ మాత్రం వాళ్ళు తీసుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. కాంబోజ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నరసింహగౌడ్ గారు చెప్పండి. ఒక్క నిమిషం కాంబోజ్ గారు. శ్రీకాంత్ గారిని ఏమంటున్నారంటే ఈ భారతీయ జనతా పార్టీకి 15,000 దాటితే నన్ను అడగండి, వాళ్ళకి డిపాజిట్ రాదు, వాళ్ళకి క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ గతంలో కూడా 25,000 వచ్చింది. నేను ఏమంటున్నా నరసింహగౌడ్ గారు, నా పాయింట్ ఒకటి, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి తన్నిపోయింది, అక్కడ బాంబులే చేత కాదు కానీ అంటే రాహుల్ గాంధీయే డిఫెన్స్ ని మెచ్చుకున్నారు కదా. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు త్రివిధ దళాలకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిందే రాహుల్ గాంధీ కదా.
అంటే ఆయనది ఒక సిద్ధాంతం, రేవంత్ రెడ్డిది ఒక సిద్ధాంతమా? ఎన్నికలకు వచ్చేసరికి ఏదైనా మాట్లాడొచ్చా? అధిష్టానం మాట ఒకటి, రాష్ట్ర నాయకత్వం మాట ఒకటి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి నియోజకవర్గానికి ఒక్కొక్క సిద్ధాంతంతో ఉండదు కదా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏమో చెప్తున్నారంటే కార్పొరేట్ బాంబింగ్ అని అంటే ఈ విషయం వచ్చింది తప్ప వేరే ఉద్దేశంలో లేదు. రెండో కీలకమైన విషయం మీకు ఒకటే నిమిషంలో చెప్తే ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి 30 to 35% ఓట్ల కంటే వచ్చే అవకాశం లేదు. మాకు 55% ఓట్లతోటి మేము బంపర్ మెజార్టీ తోటి 30-40 వేల మెజార్టీ తోటి మేము గెలవబోతా ఉన్నాం. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, హిందువులని మాట్లాడే భారతీయ జనతా పార్టీకి హిందువులే బుద్ధి చెప్తా ఉన్నారు. ఎందుకంటే డిపాజిట్ రాలేదంటే ఇప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారు, వీళ్ళందరూ వేయాలి కదా వీళ్ళకు, అంటే వీళ్ళని తిరస్కరించినట్టే కదా. భారతీయ జనతా పార్టీని జూబ్లీ ఎన్నికలలో హిందువు తిరస్కరిస్తున్నారు అనేది వాస్తవంగా. ఒక్క నిమిషం నరసింహగౌడ్ గారు, వన్ సెకండ్ నాకు మీ పాయింట్ నాకు అర్థమైంది. కాంబోజ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హిందూ ముస్లింల పంచాయతీగా బండి సంజయ్ క్రియేట్ చేస్తున్నారు. సో దీనికి ఈ మాట అనడానికి కారణం కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ముస్లింస్ ని ఉద్దేశించి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అభ్యర్థి మైనారిటీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి. ఇక్కడ బీసీల ఓటు బ్యాంక్ అనేటువంటి సెక్టరే లేకుండా పోయింది, అసలు ఆ ప్రచారమే లేకుండా పోయింది. కట్ చేస్తే 30% ముస్లింలు ఉన్నారు, 70% మంది హిందువులు, దట్టు బీసీలే ఉన్నటువంటి పరిస్థితి. సరే మిగతా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కొంత పర్సెంటేజ్ ఉంటే ఉండొచ్చు, 10,000 15,000 ఓట్లు ఉండొచ్చు. బట్ మెజారిటీస్ బీసీ నినాదం ఏమైపోయింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? సో ముస్లిం ఓట్లే క్రియాశీలకమా? ముస్లింల ఓట్లతోటే గెలుస్తారన్నటువంటి ధీమా ఉందా? అందుకే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో బయటకు వచ్చిందా? సో ఒక మతపరమైనటువంటి పాలిటిక్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయా? గుడ్ ఆఫ్టర్నూన్ ఐ న్యూస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. నేను ఓన్లీ జూబ్లీహిల్స్ గురించి 2 నిమిషాలు మీకు క్లుప్తంగా చెప్తా. జూబ్లీహిల్స్ లో 4,06,000 ఓట్లకు 28% ముస్లింస్ అంటే దాదాపుగా 1,20,000, 1,18,000 ఆ స్థాయిలో ఉంటారు. ఇలా బీజేపీ భారతదేశంలో ఏం మాట్లాడుతుంది, మతాల మీద ఏం చేస్తున్నది, హిందువుల మీద ఏం చేస్తున్నది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది, విహెచ్పి ఏం చేస్తున్నది, బీజేపీ మొత్తం ఓన్లీ హిందువుల పార్టీకినే గుర్తింపు తెచ్చుకొని పరిపాలన కోసం అట్లా చేస్తుంటే, ఇలా కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కులాల మతాల శిక్షలు పెట్టి. ఒక పాయింట్ చెప్పండి, ఎస్ఆర్ నో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమా ఉందా? రేపు ఇవాళ 9వ తారీఖు ఈ రోజుతో ముగుస్తుంది. సాయంత్రం అయిపోయిన తర్వాత మీరు చూస్తారు 11వ తారీఖు నాడు ఎలక్షన్ లో 44-45% పోల్ అవుతుంది. దాదాపుగా 2,20,000 2,35,000 పోల్ అయితే బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 పైచులకు ఓట్లు వస్తాయి. 12 నుంచి 15,000 మెజార్టీతో వస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నది జూబ్లీహిల్స్ లో అంటే, మహిళా ఆఫీసర్లను పెట్టండి, సిఆర్పిఎఫ్ దళాలను పెట్టండి, బిఎస్ఎఫ్ దళాలను పెట్టండి. మీది అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాజ్యాంగం కాదు, భారత పార్లమెంటరీ రాజ్యాంగం నడవాలి. మీరు ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడికే అయిపోయింది. జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. మీరన్నట్టు ఈరోజు సాయంత్రానికి మైకులు బంద్ అవుతున్నాయి, ప్రచారానికి తెరపడబోతోంది. ఇక ప్రజా నిర్ణయం మాత్రమే మిగిలింది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అందరికీ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.